స్క్రీన్ షేర్ అయితుందా? యెస్ మ్యామ్. ఓకే డన్. సో, ఎప్పటిదప్పుడు రివిజన్ చేసేసుకోండమ్మా. మీకు ఈజీ అయిపోద్ది. ఓకేనా? రేపు ఒక చిన్న చాప్టరే స్టార్ట్ చేద్దాము. రిప్రొడక్టివ్ హెల్త్ ఉంది కదా! అండ్ నిన్న, మొన్న అన్నిటికి సేమ్ అవే అవే పాయింట్స్ ఉంటాయి. జస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ ఒక్కటే డిఫరెంట్‌గా ఉంటది. మిగతాయి అన్నీ సేమ్‌గా ఉంటాయి. ఓకేనా? ఇవాళ చెప్పే క్లాస్‌లో చిన్న చిన్నయే, కాకపోతే క్వెషన్స్ కూడా వచ్చినాయి ఈ టాపిక్స్ నుండి. చిన్న టాపిక్సే గానీ క్వెషన్స్ అయితే వచ్చినాయి. సో, ఎక్కడెక్కడ వస్తున్నాయో చెప్తాను, మెన్షన్ చేసుకోండి. ఓకేనా? సో, ఇవాళ మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ చేద్దాం. సో, మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి? మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఒక రిప్రొడక్టివ్ సైకిల్. ఇన్ ఫీమేల్. ఫీమేల్‌లో ఇది ఒక రిప్రొడక్టివ్ సైకిల్. దాంట్లో కూడా ప్రైమేట్స్‌లో. సో, ఏంటి అనంటే గ్యామెటోజెనెసిస్ జరిగిన తర్వాత గ్యామెట్స్ అనేవి ఫామ్ అయితాయి. లైక్ అది ఓవులేషన్‌లో ఓవమ్ అనేది ఒకటి ప్రొడ్యూస్ అయింది. మనం నిన్న చెప్పాను కదా! 60-80 ఎప్పుడైతే ప్యూబర్టీ వస్తదో 60,000-80,000 అనేవి ఫోలిక్యులర్ ఫేజ్‌కి మియోసిస్ 1 చేసుకొని రెడీగా ఉంటాయి. సో, అవనేవి ఒకటి మంత్లీ ఏదైతే సైకిల్ వస్తుందో, ఆ సైకిల్‌లో అది గ్యామెట్ అనేది ఫర్టిలైజేషన్‌కి ఇట్స్ కమ్ టు ద ట్యూబ్ ఓవిడక్ట్‌కి వచ్చేస్తది. ఫ్రమ్ ఓవరీ టు ఓవిడక్ట్‌కి వచ్చేస్తది. యాంపులర్ రీజన్‌కి వచ్చేస్తది. సో, అది టైం ఉంటది. కొద్ది టైం వరకు ఇట్స్ వెయిట్ చేస్తదన్నమాట ఫర్టిలైజేషన్‌కి. ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరగలేదో ఇట్స్ గోస్ ఔట్ అన్నమాట. అది అక్కడ నుండి లెఫ్ట్ అయిపోద్ది. ఆ ప్లేస్ నుంచి లెఫ్ట్ అయితేనే నెక్స్ట్ సైకిల్‌కి దేర్ ఈస్ ఎ ఛాన్స్ అన్నమాట. ఇంకొక ఛాన్స్ ఉంటది. ఇంకొక ఓవమ్ రిలీజ్ చేయడానికి రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది అట్లా అడాప్ట్ చేసుకున్నది ఒక సిస్టమ్‌ని. సో, దీన్ని ఏమంటున్నామంటే మెన్స్ట్రువల్ సైకిల్ అంటున్నాం. మెన్స్ట్రువల్ సైకిల్ ఏంటి అనంటే ప్రైమేట్స్‌లో లైక్ హ్యూమన్ ఫీమేల్స్‌లోనే కాకుండా చూడండి మంకీస్‌లో, ఏప్స్ ఏప్స్‌లో అంటే మనం ఆల్రెడీ స్టార్టింగే ఇప్పుడు మనం కోతి జాతి నుంచి వచ్చినామని అంటాం కదా! సో, ఏప్స్, మంకీస్ అండ్ మీరు చూడండి ఎవరైనా పెట్ డాగ్స్ ఉంటే మీ ఇంట్లో ఆహ్, గర్ల్ డాగ్స్ ఏవైనా ఉంటే ఫీమేల్ డాగ్స్ కూడా దేర్ ఈస్ ఎ సైకిల్. అది అప్ టు 6 మంత్స్‌కి ఒకసారి వస్తది. ఏప్స్‌లో కూడా 6 మంత్స్‌కి, మంకీస్‌లో 6 మంత్స్‌కి. మరి వాటికి మనంతా బ్లీడింగ్ అనేది అవ్వదు. అనంటే ఎక్కువ ఎండోమెట్రియం లైనింగ్ అనేది తక్కువ ఉంటది వాళ్ళకి. సో, అవి ఏం చేస్తాయి అనంటే మొత్తం లిక్ చేసేస్తాయి అవిటిని. ఎందుకు అనంటే అది మనకు కనిపియకుండా అది తక్కువ వస్తది కాబట్టి లిక్ చేసేసుకుంటది. సో, ఎండోమెట్రియల్ లైనింగ్ ఎంత పెద్దగుంటే అంత పెద్దగుంటది. అలాగే ఇప్పుడు చూడండి ఏవైతే ఇంటర్నల్‌గా బేబీ ఫార్మేషన్ ఉంటదో, సో, ఇంటర్నల్‌గా హోమ్‌లో ఏదైతే బేబీ ఫార్మ్ అయిద్దో అక్కడనే ఎండోమెట్రియల్ లేయర్ అనేది చాలా యుటరస్‌లో ఫార్మ్ అయిద్ది కదా బేబీ. ఎండోమెట్రియల్ లైన్ ఏదైతే ఉందో యుటరస్‌లో 3 లేయర్స్ అని అనుకున్నాం కదా మనం. ఎండోమెట్రియల్ లేయర్ ఏదైతే ఉందో అది ఆ లేయర్ అనేది బాగా హెవీగా బిల్డ్ అయిపోద్ది ఆ లైనింగ్ అనేది. సో, టు క్యారీ ఫార్వర్డ్ ద బేబీ మిస్‌క్యారేజ్ కాకుండా. సో, అట్లాంటి లైనింగ్ ఏదైతే ఉంటదో ఆ సిట్యుయేషన్‌లో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతే ఉంటదో అది చాలా హెల్ప్ చేస్తదనమాట ఆ లేయర్ అనేది. సో, ఏజ్‌లో అండ్ కమింగ్ బ్యాక్ టు హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఎక్సెట్రా. సో, ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఫస్ట్ ఏదైతే ప్యూబర్టీ ఏజ్‌లో వస్తదో హ్యూమన్ బీయింగ్స్‌లో
ప్యూబర్టీ అంటే మెచ్యూర్ అయింది అనేసి నార్మల్‌గానే అంటాం మనము. తెలిసిందే మెచ్యూర్ ఫంక్షన్ గూడా జేస్తారు. ఎందుకు అనంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద గర్ల్స్ అన్నమాట. దే అంటే ఆ రెస్పెక్ట్ ఎందుకు చూపిస్తారు అంత కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అనంటే దే ఆర్ రెడీ టు రీప్రొడ్యూస్ అని ఆ టైంలో. చూడండి పాతకాలంలో 13 ఇయర్స్‌కి, 11 ఇయర్స్‌కి చిన్న పిల్లలకి మ్యారేజ్ జేసేవాళ్ళు. ప్యూబర్టీ ఏజ్ వచ్చిన తర్వాత. దే ఆర్ నాట్ మెంటల్లీ స్ట్రాంగ్డ్ అప్పుడు. అంత మెంటల్‌గా స్ట్రాంగ్ ఉండలేరు కాబట్టి బేబీని ఫర్దర్‌గా కేర్ చేయలేరు వాళ్ళు. బేబీకి అంత సర్వైవల్ రేట్ తక్కువుండేది. ఆ చిన్న పిల్లలకు బేబీ పుట్టడం వల్ల ఆ బేబీస్ యొక్క సర్వైవల్ రేట్ అనేవి తక్కువుండేవి. అండ్ ఆర్గన్ సిస్టమ్ అనేది కూడా అంతవరకు డెవలప్ అయ్యేది కాదు. ఇప్పుడు బేబీ పుట్టంగానే లాక్టేషన్ అంటే మిల్క్ కావాలి. ఆ టైంకి ఆ చిన్న బేబీ 11 ఇయర్స్ బేబీ ఏదైతుందో ఆమె 11 ఇయర్స్‌కి ఆమెకు మమ్మరీ గ్లాండ్స్ అనేవి అంత డెవలప్ అయ్యి ఉండవు. సో, ఏదైతే బేబీకి మిల్క్ కావాలో అది దొరికేది కాదు సఫిషియెంట్‌గా. అందుకు గవర్నమెంట్ ఏం చేసింది మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఇట్స్ ఏ మ్యారేజ్ ఏజ్‌ని క్యారీ ఫార్వర్డ్ చేసి అప్ టు 18 చేశారు. తర్వాత రీసెంట్‌గా 22 అయిపోయింది గర్ల్స్‌కి. సో, ఏంటి అనంటే ప్యూబర్టీ ఏజ్ వచ్చింది అనంగానే మ్యారేజ్ చేసేవాళ్ళు ఓల్డ్ ఏజ్‌లో. మీ నానమ్మ, తాతయ్య అప్పుడు అడగండి వాళ్ళకి చెప్తారు. సో, అప్పుడు కూడా చైల్డ్ మ్యారేజెస్ అని ఇప్పటికి కూడా కేస్ ఎందుకనంటే ఇది బేసిస్ మీద. ఓకేనా? ప్యూబర్టీ ఏజ్ వచ్చిన తర్వాత ఒక మాక్సిమం ముందు 12-13 ఇయర్స్‌లో వచ్చేది. బట్ మనం తీసుకునే ఫర్టిలైజర్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి హార్మోనల్ రిఫ్లెక్షన్స్ జరిగి సో 11-12 ఇయర్స్‌లోనే అయితున్నారు బేబీస్ అనేవి. 11-12 ఇయర్ ఎవరైతే ఉంటారో అడోలసెన్స్‌కి అప్పుడే ట్రాన్స్‌ఫర్ అయిపోతారు. సో, ఆ ఫస్ట్ ప్యూబర్టీ బిగిన్ స్టేజ్‌లో ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతే వస్తదో ఫీమేల్స్‌లో దాన్ని ఏమంటున్నామంటే మెనార్క్ స్టేజ్ అని అంటున్నాం. ఇది నార్మల్‌గా అయితే మెచ్యూర్ స్టేజ్ అని కూడా అంటాం. ఓకే. సో, అండ్ ఈ మనం చూసాము మేల్‌లో అయితే ఈ గ్యామెటోజెనెసిస్ ప్రాసెస్ అనేది లైఫ్ టైమ్ జరిగిద్ది అని చెప్పాను. అంటే స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది ఏజ్‌తో సంబంధం లేకుండా ప్యూబర్టీ నుండి స్టార్ట్ అయిపోయి అప్ టు లైఫ్ టైమ్ ఉంటదని చెప్పాను. కాకపోతే ఏదైతే అడోలసెన్స్‌లో నుంచి స్టార్ట్ అయిన మూవ్‌మెంట్ స్పెర్మ్ యొక్క మూవ్‌మెంట్ గానీ, అంత కేపబిలిటీ గానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆర్ 40స్ ఆర్ 50స్‌లో గానీ ఆ కేపబిలిటీ ఆఫ్ మూవ్‌మెంట్ అనేది తగ్గిపోద్ది స్పెర్మ్‌లో. అండ్ ఎనర్జీ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి, అలాగే అది అంత ఫీడింగ్ అనేది జరగదన్నమాట. బాడీకి ఏదైతే అవసరమో అంత ఫీడింగ్ తీసుకోలేం మనం. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా మన ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతినిపోద్ది. అలాగే ఏవైతే బాడీ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వీక్ అవ్వడం స్టార్ట్ అయిద్ది. సో, అప్పుడు ఈ స్పెర్మ్ కూడా ప్రొడక్షన్ అనేది తగ్గిపోద్ది. ఎట్ ద సేమ్ ఒకవేళ వచ్చినా కూడా దాంట్లో ఉన్న కేపబిలిటీ అనేది కూడా తగ్గిపోద్ది. అది. అందుకే కదా జిమ్ జేస్తారు. వీళ్ళెందుకు అంత జిమ్ జేస్తారు అనంటే టు గెయిన్ ద మజిల్. మజిల్ ఎక్కువ గెయిన్ జేస్తే సో, బాడీ 40స్, 50స్‌కి వచ్చేసరికనంటే ఈ ఏదైతే మజిల్ ఉందో ఇది తగ్గిపోద్ది. సో, గెయిన్ చేసిన మజిలే ఉండిపోద్ది అన్నమాట. సో, 40స్‌కి, 50స్‌కి, 60స్‌కి వచ్చేసరికనంటే దే హ్యావ్ కంప్లీట్ మజిల్. ఇప్పుడు 'నాగార్జునని' చూడండి. అంటే తను 60 ఏజ్ గానీ తనకున్న జిమ్ బాడీ ఆర్ హెల్తీ డైట్ వల్ల ఈజ్ లుకింగ్ యంగ్ అన్నమాట. సో, అందుకే హెల్తీ డైట్ అనేది మెయింటైన్ చేస్తే 20స్‌లో ఆర్ 90స్ అండ్ 20స్‌లో అంటే 19-20 ఈ ఏజ్‌లో మంచి డైట్ తీసుకోవడం. అందుకే చెప్తారు ఫుడ్ మంచిగా తీసుకోవాలి, ఫుడ్ మంచిగా తీసుకోవాలి. అంటే దీనికోసమే అన్నమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే పాయింట్ సెకండ్ పాయింట్ అలానే ఫీమేల్ గ్యామెట్స్‌లో కంపేర్ చేస్తే అప్ టు 50స్ ఆర్ 60స్ వచ్చేసరికంటే చెప్పాను కదా! ఆర్గాన్ సిస్టమ్ అనేది అట్లనే గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవ్వుకుంటూ వస్తది. సో, అక్కడ ఏంటి అనంటే ఆ ఫేజ్ అనేది స్టాప్ అయిపోద్ది. అక్కడ హార్మోన్స్ అనేవి స్టిమ్యులేషన్స్ తగ్గిపోతాయి. ఆ ఏజ్ వచ్చేసరికంటే. సరిపడా ఫుడ్ రాదు. సో, అప్పుడు ఆర్గన్స్ స్టిమ్యులేషన్ తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు ఏమైపోద్ది అనంటే ఓవమ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోద్ది గ్రాడ్యువల్‌గా. ఓకేనా? ఆ ఫేజ్‌ని ఏమంటున్నామంటే కంప్లీట్ లాస్ట్ సైకిల్. మెనోపాజ్.
మెనోపాజ్ అని అంటున్నాం. ఓకేనా? ఫస్ట్ ఇది మెనార్క్, లాస్ట్ వన్ మెనోపాజ్. ఓకే. సో ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో ఫీమేల్స్లో రిపీటెడ్ ఇంటర్వెల్స్లో జరుగుద్ది అన్నమాట. ఇది ఎంత సైకిల్ అని అంటే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్లో ఫీమేల్లో రిపీటెడ్ సైకిల్స్ జరుగుతాయి. సో రిపీటెడ్ సైకిల్స్ డ్యూరేషన్ ఎంత? 28 to 29 days గ్రాడ్యువల్లీ. ఇది నార్మల్ అండ్ నార్మల్ స్టేజ్ అని చెప్పొచ్చు. వెన్ కంపేరింగ్ టు కొన్ని డిసీజెస్ ఉంటాయమ్మా, గైనిక్ డిసీజెస్ వచ్చేసరికి అంటే పీసీఓడి, పీసీఓఎస్ అని కామన్గా వింటూనే ఉంటాం. ఓకే, పీసీఓడి వచ్చిన వాళ్ళకి ఏంటి అని అంటే దే హ్యావ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నమాట. సో ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఏంటి అని అంటే 1 month పీరియడ్ వచ్చిందా నెక్స్ట్ మంత్ రాదు, ఆర్ 6 monthsకి ఒక సైకిల్ ఉంటుంది, కొంతమందికి 45 daysకి ఒక సైకిల్ ఉంటుంది. అంటే ఈ సైకిల్స్ డిపెండింగ్ అపాన్ దర్ నార్మల్ ఇండివిజువల్ అన్నమాట. ఒక నార్మల్ ఇండివిజువల్కి అయితే 28 to 29 days అనేది ఒక సైకిల్ అన్నమాట. సో ఈ 28 to 29 డేసెస్లో కొన్ని ఫేజెస్ ఉంటాయి. ఈ ఫేజెస్ ఏమేమి ఫేజెస్ జరుగుతాయి అని అంటే ఫస్ట్ మెన్స్ట్రువల్ ఫేజ్తో స్టార్ట్ అయ్యి దెన్ ఎంటర్ ఇంటూ ఫోలిక్యులర్ ఫేజ్కి ఎంటర్ అయిపోద్ది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఓవులేటరీ ఫేజ్. సో ఈ 28 to 29 days అనేది మొత్తంగా ఈ 3 phases మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. సో ఈ 3 phases జరిగేటప్పుడు ఒక్కొక్క స్టిమ్యులేషన్ ఆఫ్ హార్మోన్ ఇంకొకలాగా ఉంటుంది అన్నమాట. సో అందుకే గర్ల్స్కి మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరు అని అంటే ఇలాగే మూడ్ స్వింగ్స్ ఎట్లయితే ఎక్కువ ఉంటాయో ఈ ఫేసెస్ ద్వారా. సో ఎవరన్నా ఎప్పుడన్నా గర్ల్స్ గురించి ఏమన్నా అన్నారనుకోండి, ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ మై హార్మోన్ కండిషన్ అని చెప్పండి. ఓకేనా? సో నెక్స్ట్ మెన్స్ట్రువల్ ఫేజ్ అంటే ఏంటో చూద్దాం. మెన్స్ట్రువల్ ఫేజెస్లో ఏం జరిగిద్దో చూద్దాం. సో మెన్స్ట్రువల్ ఫేజ్ అనేది ఇప్పుడు సైకిల్ అయితే ఆల్మోస్ట్ 5 days అనేది మెన్స్ట్రువల్ ఫేజ్లో స్టార్ట్ అయ్యేది థర్డ్ డే. ఓకేనా? థర్డ్ డే నుంచి మెన్స్ట్రువల్ ఫేజ్ అనేది స్టార్ట్ అయ్యింది, 3rd, 4th, 5th. ఎందుకంటే ఫస్ట్ అండ్ సెకండ్ డే ఏదైతే ఉంటుందో ఎండోమెట్రియన్ లేయర్ అనేది బ్రేక్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్పాను. యూట్రన్ లైన్ ఒకటి 3 lines ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఓకేనా? ఎండోమెట్రియన్ లేయర్ ఏదైతే ఉందో అది బ్రేకింగ్ ద్వారా దాంట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ కానీ, అంటే లైనింగ్ అయిందంటే దానికి ఖచ్చితంగా బ్లడ్ వెజల్స్ కూడా ఉంటాయి కదా డెవలప్ అయినప్పుడు. ఆ బ్లడ్ వెజల్స్తో పాటు ఈ లైన్ బ్రేక్ అయినప్పుడు ఈ ఫ్లో అనేది ఓవాతో కలిసి బయటకు వెళ్ళిపోద్ది ఫస్ట్ 2 daysలో. సో దెన్ థర్డ్ డే కూడా సేమ్ వెళ్ళిపోతూనే ఉంటుంది, కాకపోతే మెన్స్ట్రువల్ ఫేజ్ అనేది థర్డ్ డే అనేది స్టార్ట్ అయిపోద్ది. సో ఇది ఏంటి అని అంటే లాస్ట్ మెయిన్గా 3 to 5 days వరకు కంటిన్యూ బ్లీడింగ్తో పాటు మెన్స్ట్రువల్ ఫేజ్ కూడా స్టార్ట్ అయిపోద్ది అనమాట. దీన్ని మ్యాక్సిమం ఒక్కొక్క ఇండివిజువల్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో కొంతమందికి 2 days బ్లీడింగ్ ఉంటుంది, కొంతమందికి 5 days ఉంటుంది, కొంతమందికి 6 days ఉంటాయి, డిపెండింగ్ అపాన్ ఇండివిజువల్ అండ్ దర్ హెల్త్ కండిషన్. ఓకేనా? సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అని అంటే రిజల్ట్ ఇన్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఎండోమెట్రియల్ లైనింగ్. బ్రేక్డౌన్ ఆఫ్ ఎండోమెట్రియల్ లైన్. ఇది ఎక్కడ ఉందిరా? యూట్రస్. ఎండోమెట్రియల్ లైనింగ్ అన్నమాట. సో ఇక్కడ ఏమేమి బ్రేక్ అయిపోతున్నాయంటే దాని యొక్క బ్లడ్ వెజల్స్ కూడా బ్రేక్ అయిపోతుంది. అంటే కొంతమంది మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే పీరియడ్ వస్తుందంటే మనలో ఉన్న వేస్ట్ బ్లడ్ కూడా బయటకు వెళ్ళిపోతుంది అనే మిస్కన్సెప్షన్ ఒకటి ఉంటుంది. సో అది నాట్ వేస్ట్ బ్లడ్ ఎట్లా ప్యూరిఫై అయిపోయి ఎక్స్క్రేషన్ ద్వారా బయటకు వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ బ్లడ్ వెజిల్స్ బ్రేక్ అవుతున్నాయి అని అంటే బ్లడ్ వెజిల్స్లో బ్లడ్ అనేది ఉంటుంది కదా, ఆ బ్లడ్ బయటకు వస్తుంది ఓవాతో పాటు. కాకపోతే కొంతమంది ఏమనుకుంటారు అని అంటే ఎక్స్ట్రా బ్లడ్ ఏదైతే ఉందో మన బాడీలో నాకు బాగా బ్లడ్ లాస్ అయిపోతుంది,
సో ఇట్లా గైనిక్ ప్రాబ్లమ్స్తో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, ఎక్కువ బ్లడ్ లాస్ అయిపోతుంది మేడం అని. కాదు, అక్కడ ఎందుకు బ్లడ్ లాస్ అవుతుందంటే బ్లడ్ వెజిల్స్లో ఏదైతే బ్లడ్ ఫిల్ అయి ఉంటుందో అది, దాంట్లో కూడా కొన్ని కలర్స్ ఉంటాయి, లైక్ ఫ్రెష్ బ్లడ్ అని చెప్పేసి. అది ఎట్లా అని అంటే హెల్దీ కండిషన్లో రెడ్డిష్ కలర్లో ఉంటే ఇట్స్ హెల్దీ బ్లడ్ అని కూడా అనొచ్చు, ఆర్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని కూడా అనొచ్చు. సో ఎప్పుడైతే పర్పుల్ కలర్ వరకు మారింది బ్లడ్ అని అంటే దెర్ ఈజ్ ఎన్ ఇన్ఫెక్షన్. ఓకేనా, పర్పుల్ కలర్ ఆర్ బ్లాక్ కలర్లో అవుతుంది అని అంటే ఇమీడియట్గా గైనిక్కి కాంటాక్ట్ అవ్వాలి. సో ఓకేనా, ఇట్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ టు గర్ల్స్ అన్నమాట. ఓకేనా, సో మెన్స్ట్రువల్ ఫేజింగ్లో ఇది బ్రేక్ అయిపోయింది, తర్వాత వజినా నుండి సర్విక్స్ నుండి ఒక లిక్విడ్ ఫామ్ త్రూ ఓవా కూడా ఉంది కదా, దీన్ని పట్టుకొని బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట. సో మెన్స్ట్రువల్ ఫేజ్ ఇది నార్మల్గా. సో ఎప్పుడు మెన్స్ట్రువేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మెన్స్ట్రువేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే వెన్ ఫర్టిలైజేషన్ నాట్ అకర్స్. ఫర్టిలైజేషన్ జరగకపోతేనే కదా మెన్స్ట్రువేషన్ వచ్చేది, మెన్స్ట్రువల్ పీరియడ్ వచ్చేది. ఓకేనా, ఇది మెన్స్ట్రువల్ ఫేజ్. కమింగ్ టు ద ఫోలిక్యులర్ ఫేజ్. Follicular phase. So menstrual phase followed by follicular phase. ఓకేనా, మెన్స్ట్రువల్ ఫేజ్ ఫాలోడ్ బై అంటే మెన్స్ట్రువల్ ఫేజ్ అయిపోగానే ఫోలిక్యులర్ ఫేజ్ స్టార్ట్ అయిపోద్ది. అయితే ఈ ఫేజ్లో ఏమైద్ది అని అంటే ఓవరీ అనే దాంట్లో గ్రానఫిలియం ఫోలికల్ అని చెప్పేసి నిన్న చెప్పాను, గుర్తుందా? సెకండరీ ఊసైడ్ చుట్టూగా ఏవైతే సెల్స్ అనేవి ఫామ్ అయిపోద్దో అక్కడ. సో ఈ సెల్స్ అనేవి ఇవి ఏవైతే ఉన్నాయో కంటిన్యూగా ఈ ఫోలికులర్ ఫేజ్ నుండి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. మియోసిస్ అని చెప్పేసి అక్కడ అరెస్ట్ అయిపోయిన ఏవైతే ఉంటాయో 60,000 to 80,000లో దాంట్లో ఒకదాన్ని ఇది ఈ ఫోలికులర్ ఫేజ్ స్టిమ్యులేషన్ అయితే ఇది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే జిఎన్ఆర్హెచ్ ఆర్ ఏదైతే గొనాడోట్రోపిన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏదైతే ఉందో, ఎఫ్ఎస్హెచ్ ఫోలికులర్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ఈ హార్మోన్స్ వచ్చినప్పుడు ఈ స్టిమ్యులేషన్స్ జరిగినప్పుడు ఈ ఫోలికల్ ఫేజ్ అనేది స్టార్ట్ అయిపోద్ది మెయిన్గా. సో ఇదేంటి అని అంటే ఈ ఫోలికల్ గ్రానఫిలియం ఫోలికల్ నుండి ఏదైతే ఓవరీ ఉందో ఒక చిన్న ఓవా ఉంటుందో దాంట్లో ఎండోమెట్రియన్ లైనింగ్ వరకు రీజనరేట్ అండ్ పొలిఫెరేట్. సో ఇది ఓవా మీద ఇది యాక్ట్ అయిపోద్ది. ఎట్ ద సేమ్ టైం సో ఇది ఫస్ట్ స్టెప్ అనుకుంటే, సెకండ్ స్టెప్లో ఏమైపోద్ది అని అంటే యూటెరస్లో ఆల్రెడీ ఇప్పుడు ఒక ఎండోమెట్రియన్ లైన్ అనేది బ్రేక్ అయిపోయింది. ఎండోమెట్రియన్ లైన్ ఫస్ట్ ఫేజ్లో అంటే ఇప్పుడు మెన్స్ట్రువల్ ఫేజ్ అయిపోయింది కదా, మెన్స్ట్రువల్ ఫేజ్లో ఎండోమెట్రియన్ లైన్ బ్రేక్ అయిపోయింది కాబట్టి అక్కడ ఎండోమెట్రియన్ లేయర్ అనేది లేదు. సో ఇక్కడ మళ్ళీ ఏమైపోద్ది అంటే రీజనరేట్స్ ఆర్ పొలిఫెరలేట్ తర్వాత. సో అంటే మళ్ళీ ఫామ్ అయిపోద్ది ఎప్పుడు ఫోలికులర్ ఫేజ్లో. ఓకేనా, ఎప్పుడు ఇది క్వశ్చన్ వచ్చింది, ఎండోమెట్రియల్ రీజనరేట్స్ ఆర్ ఫోలిఫెరేట్స్ ఎక్కడ, ఏ ఫేజ్లో, మెన్స్ట్రువల్ ఫేజా, ఓవలేటర్ ఫేజా, లేకపోతే ఫోలికులర్ ఫేజా అని చెప్పేసి అడిగాడు. అప్పుడు ఫోలికులర్ ఫేజే అని ఆన్సర్ ఇచ్చేయాలి, మనం గుర్తుపెట్టుకోవాలి ఏ ఫేజ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో తర్వాత ఈ చేంజెస్ అనేవి యూటరస్లో జరిగినప్పుడు కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి అన్నమాట. చెప్పాను కదా ఇప్పుడు హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి అని చెప్పేసి. అవి ఏంటి అంటే ఒవేరియన్ హార్మోన్స్ అని అంటున్నాం. ఓవేరియన్ హార్మోన్స్ అంటున్నాం. ఫోలికులర్ ఫేజ్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ గొనాడోట్రోపిన్స్. దీంట్లో ఏంట్రా ఎల్హెచ్, జిహెచ్, జిఎన్ఆర్హెచ్ఆర్,
ఎఫ్ఎస్హెచ్. ఓకేనా? సో ఈ ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ మనకు మేల్లో కూడా రిలీజ్ అయిపోద్ది. కానీ ఈ సెరోటోనిన్ సెల్స్ ఇన్హిబిట్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేసి అక్కడ ఎఫ్ఎస్హెచ్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఇక్కడ ఫీమేల్‌లో అయితే ఇక్కడ ఇన్హిబిటరీ హార్మోన్స్ రావట్లేదు. ఓకేనా? ఎందుకంటే ఎఫ్ఎస్హెచ్ అనేది ఫోలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇక్కడ ఫోలికల్‌ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఫోలికల్ ఈజ్ నథింగ్ బట్ ఈ కైండ్ ఆఫ్ ఎగ్ అని కూడా అనుకోవచ్చు. అంటే అది గ్యామెట్ అనుకోవచ్చు. అక్కడ కూడా ఏవైతే ఫోలికల్స్ అంటే అక్కడ సెల్స్ ఏవైతే గ్యామెటిక్ సెల్స్ ఉన్నాయో అవి స్టిమ్యులేట్ చేసిన తర్వాత దానికి అవసరం ఎంత అయితే ఎఫ్ఎస్హెచ్ అవసరమో స్పర్మ్ ఫార్మేషన్కి అంత హార్మోన్ ప్రొడక్షన్ తీసుకొని తర్వాత ఈ ఇన్హిబిటర్ ఏదైతే సర్టలీ రిలీజ్ చేస్తుందో సర్టలీ సెల్స్ అనేవి న్యూట్రిషన్స్ ఇస్తున్నాయి. సో ఆ న్యూట్రిషన్ ఇచ్చినంత వరకు అది అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ వచ్చినాక సర్టెన్ ఎప్పుడైతే ఎక్కువ రిలీజ్ అయిపోయింది అనుకోండి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఆగిపోద్ది. కాబట్టి ఎక్కువ రిలీజ్ కావద్దు అని చెప్పేసి ఈ సర్టలీ సెల్స్ ఏం చేస్తాయి, ఏవి ఎఫ్ఎస్హెచ్ని ఇన్హిబిట్ చేసేస్తాయి ఇన్హిబిటరీ హార్మోన్ ద్వారా. ఓకే, ఇక్కడైతే ఎటువంటి ఇన్హిబిటరీ హార్మోన్ లేదు కాబట్టి ఇక్కడ ప్రొడక్షన్ ఎఫ్ఎస్హెచ్ ఎక్కువ కావాలి. ఎందుకంటే ఫోలిక్యులర్ అనేది ఓవరీ నుండి ఓవిడక్కి రావాలి. ఓకేనా? ఫోలిక్యులర్ ఫేజ్ స్టార్ట్ అయిన నుంచి. ఓకేనా? సో ఇది లోపలగా స్టార్ట్ అయిపోద్ది. సో ఈ ఫోలిక్యులర్ ఫేజ్లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఎల్హెచ్ హార్మోన్, ల్యూటిలైజింగ్ హార్మోన్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్కి సేమ్ లెవెల్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి, అంటే సేమ్ లెవెల్ ఆఫ్ వర్క్ ఉంటుంది బోత్ ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ ఇన్ పీక్ లెవెల్లో ఉంటాయి అన్నమాట ఇవి ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సైకిల్. మనము సైకిల్ ఓన్లీ 1 to 5 days అని అనుకుంటాం. యాక్చువల్గా స్టార్ట్ అయ్యేది థర్డ్ డే నుండి మళ్ళీ 29 days వరకు ఈ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంటుంది లైఫ్ మొత్తం. సో లైఫ్ మొత్తం అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ మెనోపాజ్ వచ్చే వరకు. ఓకేనా? ఏ ఏ డేట్ అంటే 14th డే జనరల్గా అప్రాక్స్. డిపెండింగ్ అపాన్ ఇండివిజువల్ అయితే ఇది ఓకేనా 14th డే పీవైక్యూ. ఓకేనా? సో ర్యాపిడ్ సిక్రేషన్ కూడా జరిగిద్ది అన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కువ పీక్ లెవెల్లో కావాలి అని అంటే ఎక్కువ సిక్రేషన్ జరగాలి కదా. ఎల్హెచ్ లీడింగ్ టు ఇట్స్ మ్యాక్సిమం డ్యూరింగ్ ద మిడ్ సైకిల్. కాల్డ్ ఎల్హెచ్ షుగర్. సరే, సో ఇది ఏంటి అని అంటే ఇది పీవైక్యూ. ఏ డే అని అంటే మళ్ళీ 14th డే నాన్న, 14th డే మళ్ళీ. ఓకేనా? ఎల్హెచ్ ఏదైతే ఏ డేలో ఎక్కువ ఉంటుంది అని అంటే సైకిల్లో 14th డేనే ర్యాపిడ్ సెక్రేషన్ జరిగిద్ది. ఓకేనా? సో గ్రానఫిలియం ఫోలికర్ ఏదైతే మనం చెప్పుకున్నామో ఇప్పుడు ఎండోమెట్రియన్ లేయర్ అయిపోయింది. అదైతే ఆల్రెడీ సెకండ్ ఊసైడ్స్ ఏదైతే డివిజన్ జరిగి ఒక పోలార్ బాడీ ఫామ్ చేసింది, అలాగే సెకండర్ ఊసైడ్ని స్టార్ట్ చేసి చుట్టూర్తా ఏముంది గ్రానఫిలియం ఫోలికల్ అనేది ఉంది. అది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అది అక్కడ సెట్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ వచ్చేసి యూట్రల్ లైన్ అనేది ఇక్కడ ఫామ్ అయిపోయింది. ఓకేనా? సో ఎందుకు యూట్రల్ లైన్ అని అంటే ఒకవేళ ఫర్టిలైజేషన్ ఇప్పుడు ఓవిడక్కి వచ్చేసింది అనుకోండి, అది ఓవిడక్కి యాంఫులా రీజన్కి వచ్చింది. ఓకే, దెన్ ఆ టైంలోనే ఇన్సెమినేషన్ జరిగేసి ప్యారలల్గానే అప్పుడు పోయి ఫర్టిలైజేషన్ జరిగింది అనుకో, డెఫినెట్గా అది వచ్చేసి మళ్ళీ బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయిపోయి ఇక్కడ ఇంప్లాంటేషన్ జరిగిద్ది, వచ్చి ఇక్కడ యూట్రైన్ వాల్కి స్టిక్ అయిపోద్ది. సో ఆ టైంలో ఈ వాల్ ఏదైతే ఎండోమెట్రియన్ లేయర్ ఉందో అది చాలా గట్టిగా దృఢంగా ఉండాలి. అందుకే అది ఫాలిక్యులర్ ఫేజ్లోనే ఫస్ట్ సెటప్ చేసేసుకుంటుంది అన్నమాట. ఎంత స్ట్రాంగ్ అయితే అంత స్ట్రాంగ్ అంత వేవ్. సో ఇది ఫోలిక్యులర్ ఫేజ్. నెక్స్ట్ ఓవులేటరీ ఫేజ్. ఓవులేటరీ ఫేజ్లో ఏమైపోద్ది అంటే ఓవులేషన్ జరిగిద్ది. ఆల్రెడీ ఓవులేషన్ చేయడానికి రెడీ ఉంది, ఫోలిక్యులర్ ఫేజ్ అయిపోయింది, హార్మోన్స్ అనేవి వచ్చినాయి. ఆ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది 14th డే వరకు హైలో పీక్స్లో ఉంది.
సో తర్వాత సరిపడా హార్మోన్స్ వచ్చి ఆ టైం వరకు మనం 14th డే వరకు ఫుడ్ కరెక్ట్గా ఉండి రెస్ట్ స్లీప్ కరెక్ట్ ఉంది అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండి దెన్ ఇంకేంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ రెస్ట్ స్ట్రెస్ ఏదైనా తక్కువ ఉంటే సో ఈ మూమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటే ఏమైద్ది అని అంటే అప్పుడు హార్మోన్స్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అయిపోయి సో దెన్ ఓవలేటర్ ఫేజ్. ఇప్పుడు ఓవలేటర్ ఫేజ్ ఏంటి అని అంటే ఫాలోడ్ బై ల్యూటియల్ ఫేజ్. ల్యూటియల్ ఫేజ్ అని అంటే ఈ హెల్హెచ్ హార్మోన్ ఏదైతే ఉందో 14th డే రోజు సో దీంతో ఇది ఫాలో అయిపోద్ది అంటే దాని తర్వాత ఇది అన్నమాట. అయితే దీని టైంలో ఏవైతే గ్రానఫీలిన్ ఫాలికల్స్ ఉన్నదో ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఇట్లా దేనికి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే కార్పస్ ల్యూటేటంకి ట్రాన్స్ఫర్ అవుతుంది నాన్న. కార్పస్ ల్యూటేటంకి ఫామ్ అయిపోద్ది. చూసాం అట్లా ఆట్రం ఉంటుంది లోపట మొత్తం లిక్విడ్ ఫిల్ అయి ఉంటుంది విత్ న్యూక్లియస్ చెప్పాను నేను. సో కార్పస్ ల్యూటేటం ఏంటి అని అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రొజెస్టన్ అవసరం అన్నమాట దీన్ని. ఇది సీక్రెట్ చేస్తుంది సీక్రెట్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రొజెస్టరాన్ని సీక్రెట్ చేస్తారు టు మెయింటెనెన్స్ ద ఎండోమెట్రియం. సో ఇది ఎందుకు అని అంటే ఎండోమెట్రియం దగ్గర ఎప్పుడైతే ఇది ఇంప్లాంటేషన్ జరిగిద్దో దీనికి దానికి మధ్యలో ఫెవికిక్లా గ్లూ కావాలి కదా, పడిపోదా? లేకపోతే ఏదైతే ఓవ్యూల్ అయితే ఏదైతే ఉందో ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయింది ఎండోమెట్రియం లైన్కి ఇట్లా అతుక్కోవాలి, దానికి ఫెవికిక్ కావాలి కదా. సో అది ప్రొజెస్టరాన్ చేస్తుంది అన్నమాట. సో నార్మల్గా అయితే ఇది ఒకవేళ ఎండోమెట్రియం లేయర్ బ్రేక్ అయ్యే టైంలో కూడా ప్రొజెస్టరాన్ లెవెల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడన్నా మీకు అంటే చూడండి ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా గర్ల్స్లో ఎవరన్నా వెళ్తే ఒకవేళ అంటే గైనిక్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఫస్ట్ దే అంటే ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసినా కానీ ఏమైనా చేసినా కానీ ఒకవేళ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినా కానీ ఫస్ట్ చేసేది ల్యూటియల్ ఫేజ్ని చూస్తారన్నమాట. అంటే ఎల్హెచ్ ఎంత ఉంది రిపోర్ట్స్ చూడండి, నో ప్రాబ్లం, మీకు ఐడియా కోసము. ఎవరైనా వెళ్తే ఒక మీ మదర్ అయినా ఎవరైనా పాత రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఏదైనా గైనిక్ ప్రాబ్లం ఉండి వెళ్ళారనుకోండి, అంటే నాట్ ఓన్లీ పర్టికులర్లీ ప్రెగ్నెన్సీ గురించి, అంటే లైక్ ఏదైనా గైనిక్ ప్రాబ్లంలో వెళ్ళారనుకోండి చూడండి ల్యూటియల్ ఫేజ్ చూస్తారు, ఎఫ్ఎస్హెచ్ చూస్తారు అండ్ ప్రొజెస్టరాన్ హార్మోన్. ఈ హార్మోన్ ట్రాకింగే ఉంటాయి ఆ రిపోర్ట్లో, మీరు చూడండి ఆ వర్డ్స్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఎఫ్ఎస్హెచ్ అని ఉంటుంది, ఎల్హెచ్ అని ఉంటుంది, ఈస్ట్రోజన్ ఉంటుంది, ప్రొజెస్టరాన్ ఉంటుంది, ఇవన్నీ మనం చదువుకున్నాయి ఆడ ఉంటాయి అన్నీ సేమ్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇది ఏంటి అని అంటే ఎండోమెట్రియం ఏంటి అని అంటే తెలిసిందే ఎండోమెట్రియం ఇంప్లాంటేషన్కి సో ఎండోమెట్రియం దేనికి ఇంపార్టెంట్ రా ఇంప్లాంటేషన్కి. ఓకేనా. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కొన్ని ఈవెంట్స్ కూడా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో అదేంటో చెప్తాను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అవి ఏంటి అని అనేది. అయితే మెయిన్ థింగ్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది జరగదన్నమాట. ఓకేనా. ఏదైతే 9 month డ్యూరేషన్ ఉంటుందో అప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ అనేది స్టాప్ అయిపోద్ది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఆల్ ఈవెంట్స్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్. So there is no menstruation.
ఆ తర్వాత చూడండి బేబీకి లాక్టేషన్ టైంలో గూడా కొంతమందికి అంటే మెన్స్ట్రుయేషన్ సైకిల్ అంత తొందరగా రాదు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రిలీజ్ అయ్యే హార్మోన్స్ గాకుండా అప్పుడు కొద్దిగా ఎక్స్‌ట్రా హార్మోన్స్ వేరేయి రిలీజ్ అయితాయి. బేబీ డెవలప్‌మెంట్ కోసము. సో, ఏదైతే దీనికి అవసరమో ఇప్పుడు మనకి వచ్చే ఏవైతే ఉందో ఈ ఫేజ్ అనేది స్టాప్ అయిపోద్ది. సో, ఇక్కడికి ఓవరీ మీద యాక్ట్ చేసే హార్మోన్స్ అనేవి యూటరస్ మీద యాక్ట్ చేయడానికే స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు బేబీ ఫార్మేషన్ గావాలి గదా! సో, అప్పటి వరకు అది స్టాప్ అయిపోద్ది. సో, అప్పుడేంటి అంటే హెచ్‌సీజీ, హెచ్‌జీఎల్ ఇట్లాంటి హార్మోన్స్ అనేవి ఎక్స్‌ట్రా అనేవి రిలీజ్ అయిపోతాయన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ టాపిక్. ఇది మెన్స్ట్రువల్ సైకిల్. ఈజీగానే ఉంటది. జస్ట్ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా డివైడ్ చేసుకొని చదవండి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ ఏంటి అనంటే మెన్స్ట్రువల్ ఫేజ్ అయితే 3-5 డేస్ జరిగిద్ది. అప్పుడు ఎండోమెట్రియం బ్రేక్ డౌన్ అయిపోద్ది. దాంతోపాటు బ్లడ్ వెజిల్స్ ఏవైతే ఉంటాయో అవి లిక్విడ్ ఫామ్‌లో బయటకొచ్చేస్తాయి. త్రూ వెజినా అనేది బయటకొస్తదని గుర్తుపెట్టుకోవాలి. అయితే మెన్స్ట్రువల్ సైకిల్ అకర్స్ రిలీజ్డ్ వుమన్ ఈజ్ నాట్ ఫర్టిలైజ్డ్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అది ఏంటి అనంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఓన్లీ అకర్డ్ ఎప్పుడు ఫర్టిలైజేషన్ కాకపోతేనే మెన్స్ట్రువల్ సైకిల్ అయితది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది మెన్స్ట్రువల్ సైకిల్. ఫోలిక్యులర్ ఫేజ్ వచ్చేసరికి ఏంటి అంటే మెన్స్ట్రువల్ సైకిల్ తర్వాత ఫోలిక్యులర్ ఫేజ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ ఏంటి అనంటే ప్రైమరీ ఫోలికల్స్ ఏవైతే ఓవరీలో డెవలప్ అయి ఉన్నాయో అవి గ్రానిఫిలియం ఫోలిక్యులర్‌గా మారేసి అవి రెడీ అయి ఉంటాయి అక్కడ ఓవరీలో. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి ఎండోమెట్రియం లేయర్ అనేది యూటరస్‌లో వెల్ డెవలప్డ్ అయిపోద్ది అనంట. ఎందుకనంటే 3-5 డేస్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్‌లో ఆ ఎండోమెట్రియం లేయర్ అనేది ఎళ్ళిపోద్ది. ఫోలిక్యులర్ ఫేజ్‌కొచ్చేసరికంటే అది మళ్ళీ డెవలప్ అయిపోద్ది. సో, ఇది ఎట్లా అంటే కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అయిపోతది. దాంట్లో ఎల్‌హెచ్‌ఎస్, ఎఫ్ఎస్‌హెచ్‌ఎస్ అనేవి గ్రాడ్యువల్‌గా ఫోలిక్యులర్ ఫేజ్‌లో ఎక్కువ రిలీజ్ అయిపోతాయన్నమాట. ఎక్కువ పీక్ లెవెల్‌లో రిలీజ్ అయితది. ఎప్పుడు అనంటే స్టార్టింగ్ థర్డ్ డే నుంచే ఇట్లా ఫిఫ్త్ డే నుండి ఇప్పుడు ఫిఫ్త్ డే వరకు మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటది. అండ్ సిక్స్త్ డే నుండి ఫోలిక్యులర్ ఫేజ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. 14థ్ డేట్ వచ్చేసరికి 14థ్ డే ఏదైతే వస్తదో అప్పుడు ఇవనేవి బాగా పీక్స్‌కి ఎళ్ళిపోతాయి. సో, దీన్ని ఎల్‌హెచ్ షర్గ్ అని గూడా అని అంటారు. ఎందుకు అనంటే ఇది రప్చర్ ఆఫ్ గ్రానఫిలియం ఫాలికల్ ఏదైతే ఉందో ఓవరీలో. సో, ఆ ఓవరీలో ఇవి రప్చర్ జేసేసి దాంట్లో ఉన్న ఓవమ్ ఏదైతే ఉందో అది యాంపుల్‌లోకొస్తది. సో, దాన్ని ఓవలేటరీ ఫేజ్ అంటున్నాం. ఓకేనా? ఈ ఫోలిక్యులర్ ఫేజ్‌లో ఈ లెవెల్ 14థ్ లెవెల్‌లో ఇంత ఇంక్రీజ్ అవ్వడం వల్ల గ్రానఫిలియం ఫాలికల్ ఏదైతే ప్రైమరీ ఫా ఫా ఫాలికల్ ఏదైతే ఉందో ప్రైమరీ ఊసెట్ సో, అక్కడి నుండి వచ్చి ఇది యాంఫులర్ రీజియన్‌లో ఉంటదనమాట. ఫర్టిలైజేషన్ గూడా యాంఫులర్ రీజియన్‌లోనే జరిగిద్దనమాట. సో, ఓకే. ఇప్పుడు ఓవలేటరీ ఫేజ్‌లో ఏమైంది? సో, ఆ గ్రానఫిలియం ఫాలికల్ రప్చర్ అయిపోగానే అక్కడి నుండి వచ్చిన ఏదైతే సెకండరీ ఊసెట్ ఏదైతే ఉంటదో దీన్ని మనం కార్పస్ లుటేటమ్ అని అంటున్నాం. ఓకే. కార్పస్ లుటేటమ్ ఏం చేస్తదంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొజెస్టరాన్‌ని ఆహ్, రిలీజ్ చేస్తదనమాట. ఎందుకనంటే టు మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎండోమెట్రియల్ లేయర్ అనేది మళ్ళీ మంచి మెయింటెనెన్స్‌తోని ఉండి, మళ్ళీ ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగిద్దే ఈ ప్రొజెస్టరాన్‌తోని అది ఫెవికిక్ లాగా అంటుకోవడానికి. సో, ఇది ముందు రెడీ చేసుకుంటున్నది. ఓవమ్ అనేది మొత్తం ఇది రెడీ చేసేసుకొని ఉంటుందన్నమాట. ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగితే డైరెక్ట్ ఎళ్లి బ్లాస్టోసిస్ట్ వచ్చేసి డివిజన్ జరిగి అక్కడ ఇంప్లాంటేషన్ జరగాలి అన్నమాట. అందుకు ఇది ఓవలేటరీ ఫేజ్. సో, ఓకే. ఓవలేటరీ ఫేజ్ ఏంటి? ఓవమ్ రిలీజ్ అయింది. అది ప్రొజెస్టెరాన్ రిలీజ్ చేసింది. ఎక్కడ ఓవలేటరీ ఫేజ్‌లోనే ప్రొజెస్టెరాన్ వస్తది. ఎల్‌హెచ్, ఎఫ్ఎస్‌హెచ్ వచ్చి ఫోలిక్యులర్ ఫేజ్‌లో వస్తది. ఈ 2 హార్మోన్స్ గుర్తుపెట్టుకొని ఏవి ఎక్కడ వస్తున్నాయని. 14థ్ డే గుర్తుపెట్టుకోండి ఒకటి. అప్పుడు ఎల్‌హెచ్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటది. ఎఫ్ఎస్‌హెచ్ కాదు. ఎల్‌హెచ్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటది 14థ్ డే. ఓకేనా? అయితే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఆగిపోద్ది. ఎప్పుడు ఓవలేటరీ ఫేజ్ తర్వాత. ఓకేనా? అండ్ మెన్స్ట్రువల్ సైకిల్ ఒకవేళ సీజెస్ అరౌండ్ 50 ఇయర్స్. 50 ఇయర్స్ వరకు విమెన్‌లో సీజ్ అయిపోద్ది. డ్యూ టు లో ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్స్. ఓకేనా? సో, దాన్ని మెనోపాజ్ అని అంటున్నాం. ఇది మెన్స్ట్రువల్ సైకిల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్టిలైజేషన్, ఇంప్లాంటేషన్. ఫర్టిలైజేషన్ ఏంట్రా? తెలిసిందే ఈజీ. ఇప్పుడు ఓవా రెడీగా ఉంది. ఓకేనా? అక్కడ స్పర్మ్ రెడీగా ఉంది. ఎఫ్‌డిడైమిస్‌లో స్పర్మ్స్ అనేవి స్టోర్ అయిపోయినాయి. స్పర్మేటోజెనసిస్ జరిగింది.
రెటిటెస్టిస్ నుండి వచ్చి ఎపిడిడైమిస్లో స్టోర్ అయి ఉన్నది. ఓకే, మళ్ళీ స్పర్మటైట్స్గా మారి తర్వాత స్పర్మటోజోవాగా డెవలప్ అయిపోయి అక్కడ రెడీగా ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇవి డ్యూరింగ్ క్వైటర్స్లో ఏంటి అంటే ఇన్సెమినేషన్ జరిగింది. ఇన్సెమినేషన్ ఇంటూ వజీనాకి ఇన్సెమినేషన్ జరిగింది. అండ్ సేమ్ టైంలో ఓవలేటర్ ఫేజ్ అయిపోయి ఇక్కడ నుండి ఓవా కూడా రెడీగా ఉంది. ఓవమ్ అనేది, సో ఓవమ్ అనేది రెడీగా ఉంది. స్పమ్ కూడా రెడీగా ఉంది. సో ఇది ఎప్పుడు జరిగిద్ది ఫర్టిలైజేషన్ అని అంటే సైమిల్టేనియస్లీ స్పమ్ కానీ ఈ ఓవమ్ కానీ దీని మూమెంట్ అనేది యాంఫులర్ రీజన్కి ఒకటేసారి రావాలి. సో ఈ స్పమ్ అప్పుడే ఇన్సెమినేషన్ జరగాలి. సో ఇన్సెమినేషన్ జరిగిన 24 అవర్స్లో ఓవా కూడా వస్తే అప్పుడు ఫర్టిలైజేషన్ జరిగింది. 24 అవర్స్ తర్వాత ఫర్టిలైజేషన్ జరగదు. ఓవమ్ ఇప్పుడు ఒకవేళ యాంఫులర్ రీజన్కి వస్తుంది. యాంఫులర్ రీజన్ గుర్తుందా? ఇన్ఫాండబులమ్ తర్వాత వైడర్ పార్ట్, ఓకేనా, ఫిమ్బ్రీ తర్వాత ఇన్ఫాండబులమ్ తర్వాత యాంఫులా. ఇక్కడ వెయిట్ చేస్తుంది, ఇక్కడ ఓవరీ నుండి. సో ఇక్కడ వెయిట్ చేస్తుంది ఓవమ్ అనేది. సో వజినా నుండి ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ నుండి స్పర్మ్ ట్రావెల్ చేసి ఇటు వెళ్తుంది. ఓకేనా, 2 సైడ్స్ ఉంటాయి నాన్న, 2 సైడ్స్ ఉంటుంది. సో 2 సైడ్స్ వెళ్తాయి స్పర్మ్స్ అనేవి. కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి వెళ్తున్నాయి కాబట్టి 2 సైడ్స్ వెళ్తాయి. సో ఎక్కడైతే యాక్టివ్ ఓవా ఉంటుందో అక్కడనే ఇది ఫర్టిలైజేషన్ జరిగిద్ది అనమాట. సో ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్ విత్ ఓవమ్ కాల్డ్ ఫర్టిలైజేషన్. దీని డెఫినేషన్ అంతే, ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్ విత్ ఓవమ్ కాల్డ్ ఫర్టిలైజేషన్. రీజియన్ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ? హ్యాంఫులా, ఇక్కడ ఓవిడక్ట్ ఆర్ ఫాలోపియన్ ట్యూబ్. సో ఈ ఫర్టిలైజేషన్ ఎట్లా జరిగిద్ది అని అంటే అక్రోజోమ్ అని చెప్పేసి నేను స్పర్మ్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. ఇక్కడ ఒక యాక్రోజోమ్ లిక్విడ్ ఉంటుందని చెప్పాను. ఈ యాక్రోజోమ్ ఏం చేస్తుంది అంటే ఈ ఓవామ్ని బ్రేక్ చేసి లోపలికి ఈ న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ ఇదైతే హెడ్ పార్ట్ అనేది డీజనరేట్ అయిపోద్ది. నెక్స్ట్ ఈ మైటోకాండ్రియా ఏదైతే హెల్ప్ చేసిందో, మైటోకాండ్రియా ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది నెక్ పార్ట్లో. మైటోకాండ్రియా ఏదైతే ఇక్కడ ప్రజెంట్ ఉందో ఇది ఎనర్జీ చేస్తుంది మూమెంట్కి. ఇదేంటి అంటే టెయిల్ పార్ట్ మూమెంట్ చేస్తుంది. ఏది అంటే ఫార్వర్డ్గా ఫ్రంట్కి వెళ్ళడానికి, అంటే వజినా నుండి ఫాలోపియన్ ట్యూబ్ వరకు ట్రావెల్ చేయాలి కాబట్టి ఇది మూమెంట్ ఇస్తుంది టెయిల్ అనేది. సో ఇప్పుడు వచ్చేసింది, దగ్గరకు వచ్చిన తర్వాత ఇది ఓవమ్ ఉన్నది. సో ఓవా అనేది ఇప్పుడు నార్మల్గా ఇట్లా నార్మల్ లేయర్ బయట ఉంటుంది కదా. సో నేను చెప్తాను, ఇది ఇన్నర్ సెల్ మాస్, ఇది చెప్తాను మీకు. సో ఇది ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసి లోపలికి ఈ న్యూక్లియర్ మెటీరియల్ అనేది ఇచ్చేసి ఇవన్నీ డీజనరేట్ అయిపోతాయి అక్కడనే. ఓకేనా, ఇవి ఎక్స్క్రీషన్లో వెళ్ళిపోతాయి నాన్న ఇవన్నీ తర్వాత, లేదనంటే బ్లడ్లో కలిసిపోతాయి. ఓకేనా, సో ఇది ఓన్లీ ఈ న్యూక్లియర్ మెటీరియల్ ఇక్కడికి ఇస్తుంది. హ్యాప్లాయిడ్ ఇది కూడా హ్యాప్లాయిడే. మన సెకండ్ రూ సెట్కి వచ్చేసరికి హ్యాప్లాయిడ్. సో ఇక్కడ డిప్లాయిడ్ జైగోట్ అనేది ఫామ్ అయిపోద్ది. సో ఇది ఫర్టిలైజేషన్ జరిగింది. తర్వాత ఇంప్లాంటేషన్ ఏంటన్నా? సో ఈ ప్రాసెస్ ఏదైతే జరిగిందో, సో ఇప్పుడు ఏమైపోద్ది అంటే సెకండ్ మియోటిక్ డివిజన్ జరిగింది ఇక్కడ. అంటే ఫస్ట్ మియోటిక్ డివిజన్, సెకండ్ మియోటిక్ డివిజన్ ఇక్కడ జరిగిన తర్వాత హ్యాప్లాయిడ్ జరిగింది. ఇక్కడ కూడా ఫస్ట్ మియోసిస్, సెకండ్ మియోసిస్ జరిగి హ్యాప్లాయిడ్ ఓవమ్ అనేది ఫామ్ జరిగింది. సో ఏదైతే ఇక్కడ అరెస్ట్ అయిపోయి G0 సెల్కి వెళ్ళిపోయిందో, G0 సెల్కి వెళ్ళిపోద్ది ఇది సెకండరీ రూ సెట్ ఫామ్ అయినప్పుడు. అది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మియోసిస్ 2 జరిగింది. ఇక్కడ మియోసిస్ 1, మియోసిస్ 2 ఉంటుంది కదా, ఇక్కడ మియోసిస్ 2 జరిగింది.
ఓకేనా? అప్పుడు ఓటీడ్ అనే దాన్ని ఫామ్ అయిద్ది అని అంటే హ్యాప్లాయిడ్ ఓవం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేది ఏంటంటే జెండర్. సో ఇది ఇంప్లాంటేషన్ చెప్తాను ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ జెండర్ ఏంటి అని అంటే ఎక్స్ఎక్స్, ఇప్పుడు ఎక్స్ క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో ఎక్స్ఎక్స్ క్రోమోజోమ్ అనేది ఫీమేల్ ఓవంలో ఉంటుంది. నెక్స్ట్ XY క్రోమోజోమ్ అనేవి అండ్ XX క్రోమోజోమ్, ఈ టూ అనేవి 50% ఆఫ్ ద స్పర్మ్లు ఇంట్లో ఉంటాయి అండ్ 50% స్పర్మ్ ఏమో XX ఉంటాయి, ఒక 50% ఏమో XY ఉంటాయి. సో ఏదైతే ఏదైతే స్పర్మ్ వచ్చి దీంతో కలుస్తో XY ఆర్ XX అయిపోద్దో, XY అయిందనుకోండి మేల్, XS అనుకోండి ఫీమేల్. సో ఇప్పుడు జెండర్ డిసైడ్ అనేది ఇప్పుడు జరిగిద్ది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఇది ఎప్పుడు మియోసిస్ జరిగేటప్పుడు. ఓకే, సో అన్నీ అయిపోయినాయి. సో ఇదంతా జరిగింది, తర్వాత మియోటిక్ డివిజన్ స్టార్ట్ అయింది. జైగోట్ అనేది ఇప్పుడు ఏం చేస్తుంది అని అంటే ఇస్తమస్ ద్వారా, ఇస్తమస్ అని అంటే యాంఫులర్ రీజియన్ నుంచి మళ్ళీ ఇస్తమస్ అని అంటే ఫైనల్ పార్ట్, ఏదైతే ఫైనల్ పార్ట్ ఆఫ్ ఓవిడక్ట్ ఏదైతే ఫైనల్ పార్ట్ ఉంటుందో అది దేనికి కనెక్ట్ అయి ఉంది నాన్న? యూటరస్కి. తర్వాత ఇన్వర్టెడ్ పియర్ అనుకున్నాం కదా, యూటరస్కి ఇక్కడ ఏదైతే రీజియన్ ఉందో దీన్ని ఇస్తమస్ అంటున్నాం. ఇస్తమస్ ఈ రీజియన్ ద్వారా ఎక్కడికి వస్తుంది? యూటరస్కి వస్తుంది. ఓకేనా? యూటరస్కి వచ్చేసి ఇప్పుడు ఏంటన్నానా ఇది 2N డిప్లాయిడ్ సెల్. అది ఇక్కడ ఆల్రెడీ డిప్లాయిడ్ సెల్ ఎక్కడ ఫామ్ అయింది? యాంఫుల్లాలో ఫామ్ అయిపోయి ఇక్కడ నుండి ట్రావెల్ చేసి యూట్రస్కి వచ్చింది. ఓకే, యూట్రస్కి వచ్చిన తర్వాత ఏమైంది? అది ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ క్లీవేజ్ అంటున్నాం. ఇది ఫామ్ అయిన తర్వాత దీన్ని క్లీవేజ్ అంటున్నాం. ఇలా DNA మెటీరియల్ ఇచ్చింది, అది డిప్లాయిడ్గా ఫామ్ అయింది, దాని జెండర్ డిసైడ్ అయిపోయింది, అంత అయిపోయింది. సో అప్పుడు ఏంటి అని అంటే దీన్ని క్లీవేజ్ అంటుంది. ఇప్పుడు ఇది ఓవం కాదు, ఏమనలేం కదా. ఇప్పుడు దాని టర్మ్ ఏంటి అంటే క్లీవేజ్. అదంటే ఇంకా ఫీటల్గా డెవలప్ కాలేదు, దాని ఓన్లీ ఫ్యూజన్ జరిగింది, డిప్లాయిడ్ సెల్గా మారింది, దాని జెనెటిక్ మెటీరియల్ అనేది డబుల్ అయింది. ఓకేనా? ఫీమేల్ జెనెటిక్ మెటీరియల్, మేల్ జెనెటిక్ మెటీరియల్ కలిసి ఒక న్యూక్లియస్లో ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు క్లీవేజ్ అంటున్నాం. ఆ క్లీవేజ్ అనేది ఇస్తమస్ ద్వారా యూట్రస్కి వచ్చింది. ఓకేనా? యూట్రస్కి వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే డివైడ్ అయింది. ఫస్ట్ 2 సెల్ అయింది, ఓన్లీ 1 సెల్ అనే కదా ఇప్పుడు 2 జెనెటిక్ మెటీరియల్ అయింది. సో ఇది బ్రేక్ డౌన్ అయిపోయి 2 సెల్స్ అయిపోద్ది. సో ఈ 2 సెల్స్ కాస్త ఏమవుతాయి? 4 సెల్స్ అవుతాయి. 4 సెల్స్ కాస్త 8 సెల్స్ అవుతాయి. 8 సెల్స్ అంటే ఒక్కటే దగ్గర ఇట్లా అటాచ్ అయి ఉంటాయి. ఇప్పుడు 2 అయినాయి, నెక్స్ట్ 4 అయింది, నెక్స్ట్ 8 అయింది, ఇట్లా నెక్స్ట్ కంటిన్యూ ఇట్లా, నెక్స్ట్ 16 అయింది, నెక్స్ట్ 32 అయింది. సో ఇట్లా సెల్స్ అనేవి పెద్దగా అయిపోయి టిష్యూస్ ఫామ్ అవుతాయి. ఓకేనా? టిష్యూస్ అనేవి ఆర్గన్ ఫామ్ అయింది, ఆర్గన్ సిస్టమ్ ఫామ్ అయింది. సో ఇది తెలిసిన సీక్వెన్సే కదా. సో ఒక్క సెల్ నుండి చూడండి, ఒక్కటే సెల్ నుండి ఇంత పెద్ద బేబీ అనేది ఫామ్ అవుతుంది. సో ఓకే, సో అప్పుడు ఎప్పుడైతే 8 to 16 సెల్స్ ఉంటాయో, 8 to 16 సెల్స్ ఉంటాయి, 8 to 16 వరకు డివిజన్ ఉంటుందో, 18 to 16 సెల్ డివిజన్, దాన్ని ఏమంటున్నామంటే బ్లాస్టోమియర్స్ అంటున్నాం. అండ్ దీన్ని మళ్ళీ ఏమంటున్నామంటే ఈ డివిజన్ని మోరుల్లా అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఈ బ్లాస్టోమర్స్ అనేవి బ్లాస్టోసిస్ట్లో అరేంజ్ ఎలా అయి ఉంటాయి అని అంటే 2 లేయర్స్గా. ఈ బ్లాస్టోమర్స్ ఏవైతే ఇప్పుడు ఉందో ఇది, సో ఇలా 2 సెల్స్ 3 సెల్స్ 4 ఇట్లా ఏదైతే ఉందో దీన్ని బ్లాస్టోసిస్ట్ అంటున్నాం. అండ్ ఈ ప్రాసెస్ని మొరుల్లా అంటున్నాం. అండ్ 2 లేయర్స్గా ఉంటాయి అన్నమాట మియర్ అని అంటే ఇవి సిస్ట్ అంటే సెల్, మియర్ అని అంటే లేయర్స్. అయితే 2 ఉంటాయి కదా. ఫస్ట్ ఏదైతే అవుటర్ లేయర్ ఉంటుందో దాన్ని ట్రోపోబ్లాస్ట్ అంటున్నాం. అండ్ లోపట ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా లోపట ఉంటుంది కదా, దాన్ని ఇన్నర్ సెల్ మాస్ అంటున్నాం. ఓకేనా? ఏదైతే కార్పస్ లూటేటమ్ ఫ్లూయిడ్ ఉండే చూడండి,
సో ఆ దాంట్లో ఇది జెనెటిక్ మెటీరియల్ యాడ్ అయిపోయి దాంట్లో డివైడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. దాన్ని ఇన్నర్ సెల్ మాస్ అంటున్నాం. అవుటర్ ఏదైతే మనకు అపియరెన్స్ ఉంటుందో దాన్ని ట్రోపోబ్లాస్ట్ అని అంటున్నాం. ఓకేనా. ఈ బ్లాస్టోసిస్ట్ అనేది ఎండోమెట్రియల్ లేయర్కి ఇప్పుడు ట్రోపోబ్లాస్ట్ లేయర్ అండ్ ఇన్నర్ సెల్ మాస్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఎండెండ్ అవుతుంది, అంటే అటాచ్ అవుతుంది. సో దీన్ని ఏమంటున్నామంటే ఈ ప్రాసెస్ని ఇంప్లాంటేషన్ అంటున్నాం. అటాచ్మెంట్ ఆఫ్ బ్లాస్టోసిస్ట్ టు ద యూట్రస్. యూట్రస్కి ఇట్లా అటాచ్ అయితే దాన్ని ఇంప్లాంటేషన్ అంటుంది. ఓకేనా. ఫర్టిలైజేషన్ అంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ క్లీవేజ్. దెన్ ఇంప్లాంటేషన్ అంటే అటాచ్మెంట్ ఆఫ్ ద బ్లాస్టోసిస్ట్ టు ద యూట్రస్. సో ఇప్పుడు అయిపోయిందిరా, ఫర్టిలైజేషన్ అయిపోయింది. దెన్ అది వచ్చి బ్లాస్టోసిస్ట్కి అంటుకుంది. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది రివీల్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు 1 మంత్, ఒక 1 మంత్ టైం ఏదైతే ప్రాసెస్ తీసుకుందో. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ అండ్ ఎంబ్రియో డెవలప్మెంట్, ప్రెగ్నెన్సీ అండ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. ప్రెగ్నెన్సీ అండ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. సో ఇప్పుడు ఏమైంది, బ్లాస్టోసిస్ట్ అనేది ట్రోపోబ్లాస్ట్తోని దానికి అటాచ్ అయింది. ఓకేనా. ట్రోపోబ్లాస్ట్ లేయర్ అనేది దేనిది, బ్లాస్టోసిస్ట్ది. దేనికి అటాచ్ అయింది, యూటరస్కి. సో ఈ లేయర్ ఏం చేస్తా అంటే కొన్ని ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ చేస్తా అన్నమాట. కొన్ని ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అంటే విల్లై అని కూడా అనొచ్చు. ఓకేనా. ఇవి చిన్న చిన్న, ఇప్పుడు ట్రోపోబ్లాస్ట్ లేయర్ అనేది ఇట్లా ఇట్లా చేస్తే మీకు టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ ఉంది చూడండి. సో అది అట్లా చేసి దాన్ని ఏమంటున్నామంటే క్రోనిక్ విల్లై. సో ఈ క్రోనిక్ విల్లై దేంతో సరౌండ్ అయిందంటే మెటర్నల్ బ్లడ్, ఇది పీవైక్యూ, ఇది కూడా పీవైక్యూ. మెటర్నల్ బ్లడ్ అండ్ యూటరైన్ టిష్యూతోని ఇది సరౌండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఏమైపోద్ది అని అంటే ఈ క్రానికల్ విల్లై యూటరైన్ టిష్యూ అనేది ఫర్దర్గా అంటే ఇవి జాయింట్గా ఫామ్ అయిపోయి ఫంక్షనల్గా అండ్ స్ట్రక్చరల్గా, అంటే స్ట్రక్చర్ ఇస్తుంది, దానికి ఒక ఫంక్షన్గా కూడా బేబీ ఒక ఎంబ్రియో డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఏంటి ఇది క్రానికల్ విల్లై, ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్. బిట్వీన్ డెవలపింగ్ ఎంబ్రియో లేదా ఫీటస్. ఓకేనా. ఈ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తాయి అన్నమాట క్రానికల్ విల్లై ప్లస్ యూటరైన్ టిష్యూ, మెటర్నల్ బ్లడ్ ఇవన్నీ. ఓకేనా. సో ప్లాజెంటా ఏదైతే మెటర్నల్ బ్లడ్ అంటున్నామో ప్లెజెంటా, ఉమ్ము నీరు తెలుగులో, ఇదేం చేస్తుందంటే బేబీకి మదర్ బాడీకి ఏమంటారు మధ్యవర్తి. ప్లెజెంటా ఏది మెటర్నల్ బ్లడ్. ఏం చేస్తుంది మధ్యలో అని అంటే సప్లైస్ ఆక్సిజన్ అండ్ nutrients are nutrition and remove CO2, దాని యొక్క ఎక్స్క్రేటరీ వేస్ట్, మళ్ళీ వేస్ట్ పదార్థాలు ఏమైనా ఉండే వేస్ట్ మెటీరియల్స్ త్రూ ప్లజెంటా. ఓకేనా. త్రూ ప్లజెంటా. ఓకేనా. సో ఇది ప్లజెంటా కనెక్టెడ్ టు ఎంబ్రియో
త్రూ అంబలికల్ కార్డర్. బొడ్డు పేగు తెలుగులో. బేబీ పుట్టంగానే కట్ చేస్తారు కదా, అంబలికల్ కార్డర్ త్రూ ప్లజెంటాకి కనెక్ట్ అయి ఉంటుందంట. సో ఇది ఏం చేస్తుందంటే ట్రాన్స్పోర్ట్, ఈ అంబలికల్ కార్డ్ అనేది హెల్ప్ చేస్తుంది అన్నమాట ప్లజెంటాకి, ఆక్సిజన్కి ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అని అంటే ప్లజెంటా యాక్ట్స్ యాజ్ ఎండోక్రైన్ టిష్యూ. ఎండోక్రైన్ అంటే ఏమన్నా గుర్తుకొస్తుందా? ఎండోక్రైన్, ఎగ్జోక్రైన్. యాక్ట్ యాజ్ ఎండోక్రైన్ టిష్యూ. సో ఎందుకు అని అంటే ఎండోక్రైన్ టిష్యూ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి అన్నమాట. కొన్ని సెవరల్ హార్మోన్స్ అనేవి ఎండోక్రైన్ టిష్యూ ప్రొడ్యూస్ చేస్తేనే కదా, అందుకే ఎండోక్రైన్ టిష్యూ అని అంటున్నాం. సో ఇక్కడ ఎలాంటి హార్మోన్స్ అంటే ప్రెగ్నెన్సీలోనే కనిపించే 2 హార్మోన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే హెచ్సిజి, హెచ్పిఎల్. ఈ 2 హార్మోన్స్ ఓన్లీ ప్రెగ్నెన్సీలో కన్ఫర్మ్ చేస్తారు. సో అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి అని అంటే కిట్స్ ఉంటాయి కదా. సో ఏంటి అని అంటే ఎక్స్క్రేటర్లో ఈ హార్మోన్స్ ఏవైతే ఎంతైతే యూజ్ అయిపోతే మిగతా అన్నీ ఎక్స్క్రేట్ అయిపోతూ ఉంటాయి. సో ఆ హార్మోన్స్ ఆ కిట్తోని రియాక్ట్ అయినప్పుడు ఇంకొక లైన్ అనేది ఫామ్ అయింది. సో అట్లా ఇంకొక లైన్ అనేది ఫామ్ అయిపోద్ది. ఓకేనా? సో ఈ హార్మోన్స్ ఏంటి? హెచ్సిజి అని అంటే హ్యూమన్ క్రోనిక్ గొనాడోట్రోపిన్. ఇంకొకటి ఏంటంటే హ్యూమన్ ప్లెజెంటా లాక్టోజన్. సో ఇవి హార్మోన్స్. సో లేటర్ ప్రెగ్నెన్సీ అయిపోయింది, డెవలప్మెంట్ అయిపోయింది కదా, అప్పుడు హార్మోన్ ఏంటి అని అంటే లేటర్ ప్రెగ్నెన్సీ హార్మోన్ అని కూడా అనొచ్చు. కాల్డ్ రిలాక్సిన్. ఇది కూడా రిలీజ్డ్ బై ద ప్లెజెంట్ అనే రిలాక్సిన్. సో ఇది రిలీజ్డ్ బై ద ఓవరీ. ఇవి 2 ప్లెజెంటా, ఇది ఓవరీ ప్రొడ్యూస్ చేస్తుంది రిలాక్సిన్ అనే హార్మోన్. తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్ ఏంటేంటి అని అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్. ఇవి ఓవరీ రిలీజ్ చేసేది. ప్రొజెస్టరాన్, కార్టిసోల్, స్టెరాయిడ్ హార్మోన్ కార్టిసోల్, ప్రోలాక్టిన్ హెల్ప్ ఇన్ లాక్టేషన్, అండ్ థైరాక్సిన్ ఎందుకు హెల్ప్ చేస్తుంది రా, నేను చెప్పాను మెన్స్ట్రువల్ సైకిల్కి. ఓకేనా? ఇప్పుడు మన ప్రెగ్నెన్సీలో హెల్ప్ చేస్తుంది ఎందుకు అని అంటే టు ఇన్హిబిట్ ద మెన్స్ట్రువల్ ఫేజ్ అప్పుడు జరగకుండా ఆపేది థైరాక్సిన్ అన్నమాట. ఓకేనా? ఆ టైంలో. నెక్స్ట్ ఏంటి అని అంటే స్టెమ్ సెల్స్. నేను చెప్పాను స్టెమ్ సెల్స్ యూజ్ చేస్తారు ఫెయిర్నెస్ క్రీమ్స్కి అని చెప్పేసి. సో ప్రెగ్నెన్సీ టైంలోనే ఎక్కువ తీసుకుంటారు కూడా ఈ స్టెమ్ సెల్స్ని ఫెయిర్నెస్ క్రీమ్స్కి. ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తారో ర్యాపిడ్ డివిజన్ ఉంటుందని చెప్పాను. ఫెయిర్నెస్ క్రీమ్స్కే కాదు, అండ్ ఫర్దర్గా ఏ టెక్నాలజీ వాడాలన్నా ఈ స్టెమ్ సెల్ అనేవి న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ప్రెగ్నెన్సీ టైంలో అండ్ గ్యామెటోజెన్సిస్ టైంలో. సో ఇది ఓకేనా? ఇది ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే మీసోడర్మ్ నుండి. మీసోడర్మ్ ఎక్కడుంది రా? బిట్వీన్ మీసోడర్మ్, మిడిల్ లేయర్ ఆఫ్ యూటరస్. ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది? బిట్వీన్ ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్. ఎక్టోడమ్కి ఎండోడమ్కి మధ్యలో ఉంటుంది.
తర్వాత ఇంప్లాంటేషన్ జరిగిద్దిరా. ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత ఇన్నర్ సెల్ ఏదైతుందో, ఇన్నర్ సెల్ మాస్ లోపట లేయర్ ఏదైతుందో అది డిఫరెన్షియేట్ చేసి చాలా అంటే ఎక్కువ డెవలప్మెంట్ అనేది అక్కడ నుండి జరిగిద్దన్నమాట. సో ఇన్నర్ లేయర్. ఓకే. తర్వాత ఇంకేంటి అని అంటే ప్రెగ్నెన్సీ. హ్యూమన్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందంటే 9 మంత్స్. 9 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. 9 మంత్స్ ఉంటుంది నాన్న ప్రెగ్నెన్సీ. సో ఫస్ట్ ఇవి ఇంపార్టెంట్ చాలా. 5 స్టార్స్ పెట్టుకున్న తప్పులేదు. అంత ఇంపార్టెంట్. అక్కడ నుండి క్వశ్చన్ వస్తుంది డెఫినెట్గా. ఆఫ్టర్ 1 మంత్. సో ఇది టైం తీసుకుంటుంది అన్నమాట ఈ బ్లాస్టోసిస్ట్ డెవలప్మెంట్ అయిపోయి. అయితే ఫస్ట్ ఏంటి అని అంటే హార్ట్ ఫామ్ అయింది. సో హార్ట్ ఫామ్ అయింది అని అంటే ఇది ఫస్ట్ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ సైన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏంటి అంటే హార్ట్ బీట్ని స్టెథోస్కోప్ ద్వారా డాక్టర్ వింటారు కదా. ఫస్ట్ స్కాన్ కంటే ఫస్ట్ ఆ సైన్ ఏంటి అంటే హార్ట్ బీట్ వింటారు అన్నమాట. దెన్ స్కానింగ్లో కూడా ఇప్పుడు రేడియో టెక్నాలజీలో కూడా హార్ట్ బీట్ వినిపిస్తున్నారు. ఎక్కువ వీడియోస్ వస్తూనే ఉన్నాయి, మీరు చూస్తున్నారు లేదు కానీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి అవి. నార్మల్గా ఇట్లా హార్ట్ బీట్ సౌండ్స్ అనేవి ఇప్పుడు రేడియో టెక్నాలజీలో డైరెక్ట్ వినిపిస్తున్నారు ఈ ఈ ఈ జనరేషన్ ఈ టైంలో. బట్ ఫస్ట్ సైన్ అయితే స్టెథోస్కోప్ నుండి వినేవాళ్ళు ఫస్ట్. ఓకేనా. నెక్స్ట్ బై ద ఎండ్ ఆఫ్ సెకండ్ మంత్. ఇక్కడ ఫస్ట్ మంత్ ఎండ్ వరకు చూడండి అన్ని ఎండింగే ఉన్నాయి చూడండి. బై ద ఎండ్ ఆఫ్ సెకండ్ మంత్. సెకండ్ మంత్ వచ్చేసరికి ఏమైందంటే మోస్ట్ ఆఫ్ ద ఆర్గన్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. మోస్ట్ ఆఫ్ ద ఆర్గన్ సిస్టమ్ ఆర్ డెవలప్. సో ఫీటర్స్కి కొద్దిగా ఏంటి అని అంటే ఆర్గన్స్ ఏవైతే హార్ట్, కిడ్నీ అండ్ లివర్ ఇవి ఏవైతే ఉన్నాయో ఆర్గన్స్ అనేవి డెవలప్ అయిపోతుంది బై ద ఎండ్ ఆఫ్ సెకండ్. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే బై ద ఎండ్ ఆఫ్ 12th వీక్. ఏనా 12th వీక్ అని అంటే అప్రాక్స్ 4th మంత్ లైక్ అలా. సో దీన్ని ఏమంటున్నారు అని అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అని అంటున్నాను. సో బై 12th వీక్ వరకు ఫస్ట్ ట్రైమిస్టర్. ఓకేనా. 12th వీక్ వరకు. సో ఫస్ట్ నుండి 12th వీక్ వరకు ఫస్ట్ ట్రైమిస్టర్ పీవైకి. ఇవన్నీ పీవైకి ప్రతి ఒక్కటి అడిగాడు, కావాలంటే చూడండి ప్రీవియస్లో. మోస్ట్ ఆఫ్ ద లిమ్స్ కానీ లిమ్స్ అంటే హ్యాండ్స్, లెగ్స్. ఓకేనా. ఎక్స్టర్నల్ జెంటిలియా వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ అయింది అని అంటే డెవలప్మెంట్, ఇన్నర్ డెవలప్మెంట్ ఏదైతే ఇది తర్వాత ఎప్పుడైతే 7th మంత్లో జరిగిద్ది. సో ఎక్స్టర్నల్ జెంటిలియా ఏదైతే ఉందో అంటే మనం చెప్పాం కదా ఎక్స్టర్నల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఎక్స్టర్నల్ జెంటిలియా అనేది ఇక్కడ ఇక్కడ 12th బై ద ఎండ్ ఆఫ్ ద 12th వీక్ చూడొచ్చు. ఆర్గన్స్, కొన్ని ఆర్గన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ. ఓకేనా. సో నార్మల్గా ఇప్పుడు బై ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ట్రైమిస్టర్ తర్వాత చూడండి ఫిఫ్త్ మంత్లో ఫస్ట్ మూమెంట్. ఫస్ట్ మూమెంట్ 5th వీక్లో తెలుస్తుంది. శ్రీమంతం చేస్తారు కదా ఫస్ట్, ఎందుకనంటే టు గివ్ ద బ్లెస్సింగ్స్ అన్నమాట. ఫస్ట్ మూమెంట్ అప్పుడే తెలుస్తుంది కాబట్టి కొద్దిగా బ్లెస్సింగ్స్ ఇచ్చి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి. అంటే 9 months ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీతో క్యారీ ఫార్వర్డ్ కావాలి, మూడ్ స్వింగ్స్ అన్నీ ఉండాలి కాబట్టి
కొద్దిగా ఫంక్షన్ చేస్తే షీల్ ఫీల్ హ్యాపీ. అండ్ కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఫంక్షన్ చేసినప్పుడు ఏంటంటే కావాల్సిన అప్పాలు, చెక్నాలు ఏవైతే ఉంటాయో స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చి ఇస్తారనమాట. టు ఫీల్ హ్యాపీ. అప్పుడు హ్యాపీగా ఫీల్ అయింది అనంటే మూమెంట్స్ అనేవి ఈజీగా అంటే అంత హెల్తీగా మూమెంట్స్ అనేవి బేబీ చేస్తది కాబట్టి. సో అది. అండ్ ఏంటి అనంటే ఈ తర్వాత ఫస్ట్ మూమెంట్‌తో పాటు కొన్ని ఫైన్ హెయిర్ ఏదైతే ఉంటదో హెయిర్ గానీ హెడ్ మీద వెంట్రుకలతోనే పుడతారు చూడండి పిల్లలు. హెయిర్స్‌తోనే ఉంటది. అవి చిన్నగా కావచ్చు, పెద్దగా కావచ్చు కానీ హెయిర్స్ అనేవి ఫిఫ్త్ మంత్‌లోనే స్టార్ట్ అయిపోద్ది. సో, ఏంటి అనంటే ఫిఫ్త్ మంత్‌లో ఇది. నెక్స్ట్ బై ద ఎండ్ ఆఫ్ 24 వీక్స్ అంటే ఎండ్ ఆఫ్ సెకండ్ ట్రైమిస్టర్. అప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్ స్టాప్ అయిపోయి అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిపోద్ది. 24th వీక్ వచ్చేసరికంటే సెకండ్ ట్రైమిస్టర్. సెకండ్ ట్రైమిస్టర్ ఇక్కడికి ఎండ్ అయిపోద్ది. సో, ఇప్పుడు ఏమైద్ది అనంటే టోటల్‌గా లింబ్స్ వచ్చేసాయి. ఫస్ట్ మూమెంట్ వచ్చింది. ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయో ఆర్గన్ డెవలప్‌మెంట్ అయిపోయింది. ఫస్ట్ మూమెంట్ అండ్ హెయిర్ వచ్చింది కొద్దిగా. ఇక్కడ ఏమైతున్నాయో ఇక్కడ ఏమున్నాయి ఐలిడ్స్, ఐలిడ్ ఫార్మేషన్ సెపరేట్ అయిపోతాయి. ఓకేనా? ఐలిడ్స్ అనేవి క్లోజ్ చేసుకునే ఉంటాయి కదా ఐస్. సో, ఇక్కడ ఐలిడ్స్ ఏవైతే ఈ ఫైన్‌గా ఉన్నాయో ఇవి ఓపెన్ అయిపోద్ది అన్నమాట. సో, ఐలిడ్స్ అనేవి సెపరేట్ అయిపోద్ది. ఐ ల్యాషెస్ ఫామ్ అయితాయి. ఎయిర్స్ ఏవైతే ఉన్నాయో ఐ ల్యాషెస్. ఓకేనా? ఐ ల్యాషెస్ ఆర్ ఫామ్. ఎప్పుడు సెకండ్ ట్రైమిస్టర్ ఎండ్ అయ్యేసరికంటే ఐలిడ్స్, ఐ ల్యాషెస్ ఫామ్ అయిపోతే మళ్ళీ బాడీ కవర్డ్ విత్ ఫైన్ హెయిర్. ఓకేనా? ఆడ మన లెగ్స్ మీద, హ్యాండ్స్ మీద కొంచెం చూడండి అక్కడక్కడ చిన్న చిన్న హెయిర్స్ అనేవి ఉంటాయి కదా, అవి అప్పటికి కవర్ అయిపోతాయి. ఫైన్ హెయిర్ ఉంటుంది. ఓకేనా? సో, నెక్స్ట్ బై ద ఎండ్ ఆఫ్ 9th మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో, 9th మంత్ బేబీ అనేది ఫుల్లీ డెవలప్. సో, బేబీ అనేది ఫుల్గా డెవలప్ అయి ఉంటుంది అన్నమాట. సో, ఇలా తర్వాత ఫైన్ ఇయర్ వచ్చేసి ఫుల్ డెవలప్మెంట్ అనేది అయిపోతుంది. సో, ఇది ప్రెగ్నెన్సీ అండ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్చురేషన్ అండ్ లాక్టేషన్. పాస్చురేషన్ అండ్ లాక్టేషన్. సో, పాస్చురేషన్ అండ్ లాక్టేషన్ అంటే 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ అనుకున్నాం. దీన్ని గెస్టేషన్ పీరియడ్ అని కూడా అంటాం. చెప్పాను స్టార్టింగ్లో గెస్టేషన్ పీరియడ్. సో, ఇప్పుడు బేబీ ఫామ్ అయిపోయింది. సో, ఏదైతే నేను చెప్పాను యూట్రైన్స్లో 3 లేయర్స్ ఉంటాయి. యూట్రైన్ వాళ్ళలో ఎండోడర్మ్ అనేది హెల్ప్ చేస్తుంది. మీజోడర్మ్ అనేది స్ట్రాంగ్ కాంట్రాక్షన్స్ చేస్తుంది అని చెప్పి యూట్రస్ చెప్పేటప్పుడు చెప్పాను. సో, అది ఈ టైం అన్నమాట. పాస్చురేషన్ జరుగుతున్నప్పుడు అని అంటే పాస్చురేషన్ ఈజ్ నథింగ్ బట్ డెలివరీ ఆఫ్ ఫీటస్ ఆర్ చైల్డ్ బర్త్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు ఏమవుతుందంటే విగరస్ కాంట్రాక్షన్స్ వస్తున్నాయి బేబీకి. కాంట్రాక్షన్స్ వస్తున్నాయి బేబీకి, ఫోర్స్ కావాలి, కాంట్రాక్షన్స్ వస్తున్నాయి ఆఫ్ ద యూట్రస్ కాంట్రాక్షన్స్ వస్తున్నాయి. సో, అప్పుడు ఏమైపోద్ది అని అంటే నొప్పులు వస్తున్నాయి అని అంటే ఇట్స్ పెయిన్ అని ఎందుకు అని అంటారంటే కాంట్రాక్షన్స్ వల్ల, యూట్రైన్ కాంట్రాక్షన్స్ వల్ల ఎక్కువ పెయిన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయిన్స్ అనేవి వస్తాయి నార్మల్ డెలివరీలో. సి సెక్షన్కి వచ్చేసరికి ఏంటి అని అంటే పెయిన్స్ ఎప్పుడైతే రావో ఆర్ఎల్స్ బేబీ డెవలప్మెంట్ జరిగేటప్పుడు
ఈ ఎంబ్రియానిక్ లేయర్ అంబలికల్ కార్డ్‌ని మెడ చుట్టూ పెట్టేసుకున్న టైంలో అంటే డిఫరెంట్‌గా ఈ కొన్ని అంటారు బేబీ పేగు మెడలేసుకుంది పేగు మెడ అంటే ఈ సిట్యుయేషన్స్‌లో గానీ, లేదా 9 మంత్స్ అయిపోయినాయి ఇంకా బేబీకి కాంట్రాక్షన్స్ రావట్లేదు అన్న టైంలో గానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంది అని అనుకుంటే, సో ఈ టైంలో సి సెక్షన్ చేస్తారన్నమాట. అంటే నార్మల్‌గా అయితే డేట్ ఇచ్చేస్తారు గైనిక్స్ ఎవరైతే ఉంటారో గైనకాలజిస్ట్ అనేవాళ్ళు ఎవరైనా డెలివరీ డేట్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోద్ది. ఓకే. ఈ మూమెంట్‌లో కాంట్రాక్షన్స్ జరగొచ్చు అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేసి, హార్మోన్స్ చూసి, సో అప్పుడు ఏదైతే ఆక్సిటోసిన్ హార్మోన్ గానీ, రిలీజింగ్ టైమ్ ఏదైతే ఉంటదో రిలాక్సిన్ హార్మోన్ గానీ, సో వీటిని చూసి ఇవి లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి బ్లడ్‌లో అని చూసి సర్టెన్ డేట్ అనేది ఇచ్చేస్తారు. ఆ డేట్ వరకు కూడా కాంట్రాక్షన్స్ రాలేవు అని అంటే దెన్ దే విల్ గో ఫర్ సి సెక్షన్. ఓకేనా. నార్మల్గా అయితే కాంట్రాక్షన్స్ వస్తాయి ఇట్స్ ఏ నార్మల్ డెలివరీ అని కూడా అని అంటారు. సో ఇది కాంట్రాక్షన్స్ వస్తాయి. ఓకేనా. ఏంటి అంటే కాంట్రాక్షన్స్ ఆర్ ఇప్పుడు చూడండి నేను సిగ్నల్స్ అండ్ హార్మోన్స్ అని చెప్పాను చూడండి. సో అంటే ఏంటి పాస్చురేషన్ ఇండ్యూస్డ్ బై కాంప్లెక్స్ ఆఫ్ న్యూరోఎండోక్రైన్ మెకానిజం. ఎందుకు న్యూరో అని అంటే న్యూరో అంటే సిగ్నల్స్ నర్వస్ సిగ్నల్స్, ఎండోక్రైన్ అంటే ఇది హార్మోన్స్. ఓకేనా. హార్మోన్స్ న్యూరాన్స్ అని కోఆర్డినేట్ వేలో జరిగినప్పుడే పాస్చురేషన్ అనేది జరిగిద్ది అన్నమాట. సో మైల్డ్ కాంట్రాక్షన్ జరిగిద్ది అని అంటే ఒకవేళ ఇండ్యూస్డ్ మైల్డ్ కాంట్రాక్షన్ అంటే దాన్ని ఏమంటున్నామంటే ఫీటల్ ఎజెక్షన్ రిఫ్లెక్షన్ అంటున్నాం. మైల్డ్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు ఆ రిఫ్లెక్షన్ ఏమంటున్నామంటే మైల్డ్ కాంట్రాక్షన్. ఇవి ఏం చేస్తాయంటే మైల్డ్ కాంట్రాక్షన్ ఇస్తాయి అన్నమాట. మైల్డ్ కాంట్రాక్షన్ ఏమంటున్నాం కాల్డ్ ఫీటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ అని అంటున్నాం. ఓకేనా. ఇది ఈ ఫీటల్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ ఏం చేస్తారంటే దిస్ ట్రిగర్స్ రిలీజ్ ఆఫ్ ఆక్సిటోసిన్ హార్మోన్ ఫ్రమ్ ద మెటర్నల్ పిట్యూటరీ అని అంటే మళ్ళీ ఏదో అనుకోకండి. మెటర్నల్ బ్లడ్ దగ్గరనే మనం ఆక్సిటోసిన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది అని అనుకున్నాం. సిగ్నల్స్ వచ్చేవి మాత్రం పిట్యూటరీ గ్లాండ్ ఉండే. ఓకేనా. మెటర్నల్ పిట్యూటరీ అని పిట్యూటరీ. ఓకేనా. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఓకే ఇది జరిగింది ఇప్పుడు మమ్మరీ గ్లాండ్స్ ఒకటి ఏంటి అంటే లాక్టేషన్. మమ్మరీ గ్లాండ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అని అంటే లాక్టేషన్. బేబీ ఎజెక్ట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ మమ్మరీ గ్లాండ్స్ ఏం చేస్తాయి అని అంటే అండర్గో డిఫరెన్షియేటెడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలోనే ఆ మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిపోద్ది. అంటే మిల్క్ ప్రొడక్షన్ అంటే దే ఆర్ డెవలపింగ్ దర్ లాక్టల్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి డెవలప్మెంట్ అనేది జరిగిపోద్ది అన్నమాట ఈ టైంలోనే ప్రెగ్నెన్సీ టైంలో. సో ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అయిపోయింది. సో అప్పుడు ఏమైపోద్ది అని అంటే ఇమీడియట్ క్రై అనేది వస్తుంది బేబీకి. ఇమీడియట్ బేబీ ఏడవట్లేదు దెన్ మదర్ మిల్క్ ఇస్తారు. సో ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం అని అంటే లాక్టేషన్ అంటున్నాం. ఓకే. సో ఈ ఏదైతే ఇనిషియల్ ఫ్యూ డేస్లో బేబీకి ఇస్తారో ఇనిషియల్ ఫ్యూ డేస్ ఆఫ్ లాక్టేషన్ ఏదైతే ఇనిషియల్ ఫ్యూ డేస్లో అంటున్నాం దాన్ని
is called colostrum. PYQ. సో ఈ కొలెస్ట్రామ్లో ఏంటి అని అంటే సెవరల్ యాంటీబాడీస్ ఉంటాయమ్మా. సెవరల్ యాంటీబాడీస్ అనేవి అప్పుడే వస్తాయి అన్నమాట. ఇది మళ్ళీ వస్తుంది మనకి కొలెస్ట్రామ్ ఫర్దర్ లెసన్స్లో. సెవరల్ యాంటీబాడీస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అందుకే ఏం చేస్తారని అంటే ఫస్ట్ బేబీ పుట్టంగానే న్యూ బోర్న్ బేబీస్కి ఫస్ట్ మిల్క్ పట్టిస్తారు. ఎందుకంటే అందులో యాంటీబయోటిక్స్ ఏవైతే ఉంటాయో బేబీకి కావాల్సినవి సో అందులో ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇనిషియల్గా పుట్టంగానే బేబీకి ఇచ్చేస్తారన్నమాట. సో ఎందుకనంటే తల్లిపాలు ఎక్కువ ఇంపార్టెన్స్ అని అంటే బేబీకి అంత కావాల్సిన యాంటీబాడీస్ కానీ న్యూట్రియంట్స్ కానీ తల్లిపాలలో ఉంటాయి కాబట్టి. సో మీకు బేబీ డెవలప్మెంట్ చూపిస్తా ఉన్నా కదా. సో లెసన్ బాగుందారా? అర్థమైందా? బోర్ వచ్చేసిందా? బోర్ వచ్చిందా రవి? బాగుందా? బాగుంది మ్యామ్. ఓకే. అని చాలా ఇంట్రెస్టింగ్ లెసన్ అన్నమాట ఇవి. ఇప్పుడు మీకు సెకండ్ ఇయర్లో ఆల్మోస్ట్ అన్ని లెసన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో బేబీ ఫార్మేషన్ వీడియో చూపిస్తాను. Swim through the layers of cervical mucus that guard the entrance to the uterus. During ovulation, this barrier becomes thinner and changes its acidity, creating a friendlier environment for the sperm. On the other side, after releasing the egg, at about day 14 of the period, the egg arrives at a specific portion of the tube called the ampular isthmic junction. It rests for another 30 hours. Fertilization occurs in this portion of the tube. Once the sperm has entered the uterus, contractions propel the sperm upward into the fallopian tubes. To meet the waiting egg, sperm must travel from the vagina to the fallopian tubes, a tough journey that few sperm survive. This process may be nature's way of allowing only the healthiest sperm to fertilize the egg to provide the best chances of having a healthy baby. The first sperm enter the tubes a few minutes after ejaculation. But, however, the first sperm are not likely to fertilize the egg. Motile sperm can survive in the female reproductive tract for up to 5 days. The magic happens in the fallopian tubes. The fallopian tube pushes the egg towards the uterus. Cilia push the sperm towards the egg. Also, the surrounding cells of the egg produce a chemical that attracts sperm. The sperm first burrow through the cells of the corona radiata. Then, upon contact with the zona pellucida, the sperm bind to the receptors in the zona pellucida. Then, the enzyme-filled cap of the sperm, called the acrosome, releases its stored digestive enzymes. Finally, the sperm must fuse with the egg plasma membrane. This event causes the egg membrane to change and prevent other sperm from attaching to it. Now attached, the sperm's nucleus, where the chromosomes are stored, enters the egg cell, looking for the egg's nucleus. Egg combines genetic material with the sperm to create a full set of chromosomal DNA with 23 pairs of chromosomes that contain a unique copy of half the genes of the parent source. This is the blueprint for a whole new unique person that instantly determines gender, hair color, eye color, and many other characteristics. The combined sperm and egg is called a zygote.
It is the earliest developmental stage. It divides rapidly in the days following fertilization. The zygote then travels down the fallopian tube to the uterus. After fertilization, the zygote continues to divide and morph into a blastocyst ball of 16 cells, approximately 5 to 6 days after fertilization. It is smaller than the tip of a ballpoint pen. Only 20% to 30% of fertilized eggs will reach the blastocyst stage. Embryos that survive this stage of development have a high implantation potential once transferred into the uterine cavity. The blastocyst hatches out of its shell and burrow into the uterine wall, endometrium, which serves as the source of oxygen and nutrients. About 4 weeks from the beginning of the last period, near the next period, the blastocyst has begun to produce the pregnancy hormone to tell your ovaries to stop releasing eggs. From then on, the menstrual cycle pauses. The blastocyst is called an embryo now. Home pregnancy test might be able to get a positive result. At week 5, the circulatory system, brain, and spinal cord are beginning to form, and the tiny heart will start to beat. The baby's heart beats about 54 million times before birth. The placenta provides oxygen and nutrients to the growing baby and removes waste products from the baby's blood via the umbilical cord. The nose, mouth, and ears are starting to shape at week 6. At weeks 7 and 8, the embryo has doubled in size since last week's. Little hands and feet start to grow. At week 9 to 12 of pregnancy, the embryo is called a fetus. The baby is almost fully formed and has completed the most critical portions. The facial features are more recognizable. The fetus's head is rotated and bent towards the chest, and he can occasionally touch his face. The diaphragm muscles start to grow. The reproductive, circulatory, and urinary systems are all at an advanced stage of development. The fetus will urinate in the amniotic sac. It is a sign of the proper functioning of the fetus's body. If the baby is a girl, her ovaries contain millions of eggs. If the fetus is a boy, his testicles will already start producing testosterone, male sex hormone, which is necessary for the development of his reproductive system. She or he is about 5 centimeters in size and 14 grams in weight. She or he is growing and maturing until ready to birth.
బాగుందా వీడియో? చూసారా? ఫోన్ పక్కన పెట్టారా? చూసాను మ్యామ్. బాగుందా? ఎస్ మ్యామ్. అపార్ట్ ఫ్రమ్ ఎగ్జామ్ అంటే ఈ సిలబస్ అకాడమిక్ నుంచి పక్కకు పెడితే ఒకసారి థింక్ చేయండి. ఒక చిన్న సెల్ నుండి ఇంత పెద్ద బాడీ ఫామ్ అవుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ క్రియేచర్ బై గాడ్ కదా. ఓకే, ఆల్వేస్ మంచిగా చదువుకోండి, మళ్ళీ టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు మ్యామ్. సాహితి, రవి, సుమయ్య ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? లేవు మ్యామ్. సాహితి, నో మ్యామ్. సుమయ్య, ఓకే డన్. నెక్స్ట్ క్లాస్ జాయిన్ అయిపోండి. ఓకేనా? బాయ్.